వాళ్ళు కూర్చుంటే ఈయనేం చేస్తాడు? ఏం చేస్తావు? వాళ్ళు కూర్చుంటే నువ్వేం చేస్తావు? నువ్వురా, ఎందుకు రాకూడదు క్యాంపస్కి? తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చి ఆర్ట్స్ కాలేజీ ఉందా? 6 సెకండ్లు నిల్చో, కనీసం 6 సెకండ్లు. ఇలాంటి నియంతలకు ఎట్లాంటి గతి పట్టిందో చూసుకుంటూ వస్తానే ఉన్నాం. ఎన్నేళ్ళు చరిత్రలో హీరోలుగా మిగిలిపోరా మీరు? ఆ రకంగా విద్యార్థులు రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు మళ్ళీ ఆగమాగం చేయడానికి అందరు కూడా మోపైనారు అయ్యాల. అంటే మంచిగా ఉండొద్దు, ఆగం కావాలి, ఇవ్వాలి, ఎవరికో అప్పచెప్పాలి. మీకు ఎవ్వరికి తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు గోస పడుతుంటే మీకు ఇలా కళ్ళకి ఏడ కనబడుతుంది? ఎవరైనా దాని గురించి మాట్లాడితే కిరాయోళ్ళు అమ్ముడు వైరు. మరి మీరు ఇదే మీకు చెప్పారు కదా, ఇదే మీకు అశోక్ సార్ బస్సులు పెట్టి వ్యయ ప్రయాసలకు ఏర్చి కాళ్ళ ఏళ్ళ పత్తి చేలు, మిరప చేలు, వరి చేలు అన్నిట్లలో పడి కాళ్ళ ఏళ్ళ మొక్కిరు కదా. ఎంత పైసలు ఇచ్చుకున్నారు వాళ్ళని? జెడ్సన్ మీద ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఎంత పైసలు పెట్టి కొన్నారు? మరి మీరు కొంటే మిగతా వాళ్ళు కొన్నట్టే. మీరు ఒప్పుకుంటారా మేము కొన్నామా అన్నాడు అనేసి? నిరుద్యోగులందరూ కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలనేసి పాపము అంత కంకణం కట్టుకున్నారు కదా. మారుతుందేమో, మార్పు కోసం అన్నారు కదా. మరి ఇలా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరికీ ఎంత కిరాయి ఇచ్చారు మీరు? అంటే మీరు ఇచ్చిరా? అంటే అన్నీ ఓటుకు నోటుకు లాగానే ఉంటాయనుకుంటున్నారా? బాగులు సంచులు మోసుకుపోయినట్టు కాబట్టి మనకు అది అలవాటు కాబట్టి మనం ఎంతసేపు ఎవడు మాట్లాడినా వాడు అమ్ముడు పోయిండు, ఎవడు మాట్లాడినా వాడు కిరాయి గంటలని మాట్లాడుతుండే. ఎందుకంటే మనం బ్యాగులు మోసుకుపోయిన చరిత్ర కదా మన. అందుకేనా ఇంత మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇలా బాధ కలుగుతుంది. ఇలా న్యాయంగా కోరుతున్న కోరికలు కనీసంగా పిలిపించి మాట్లాడండి. పోనీ ఒక కమిటీ వేసుకోండి. చెప్పరా మీ ఇంటెలిజెన్స్ కళ్ళు మూసుకొని పోయిందా వాళ్ళు కిరాయాల్లో అసలైన వాళ్ళు? అంటే మీరు ఈ లెక్కన ఈ పోయిన 4-5 ఏళ్ళలో ఎంతమందికి కిరాయిలు ఇచ్చారు మీరు? ఎంతమంది కిరాయిగాళ్ళని రోడ్ల మీద తిప్పారు? మీరు ధర్నాలు చేసేటప్పుడు, మీరు రాస్తారోకాలు చేసేటప్పుడు ఎంతమంది కిరాయిగాళ్ళని తెచ్చుకున్నారు? ఈ మాటలా ఇప్పుడు రెచ్చగొట్టి మాట్లాడు. కొంచెమన్నా మనకి ఇది ఉండాలి, కొంచెమన్నా మనకంటూ కొంచెమన్నా మనసు, కొంత మన మానవత్వం ఉంటుంది. ఎంత పెద్ద కుర్చీలో కూర్చున్నా ఆ కుర్చీలు పదిలము కావు. మీకు చరిత్ర తెలియంది కాదు కదా, తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఆ కుర్చీ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఊడితే ఎవరు దేకను కూడా దేకడు, మళ్ళీ తర్వాత ఎవరు దేకను కూడా దేకడు. ఏమవుతుంది ఒక మెసేజ్ పాస్ చేస్తే? మీరు పోయి మహబూబ్నగర్లో ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? అంటే తెలంగాణలో ఏం కావాలనుకుంటున్నారు? తెలంగాణ సర్వనాశనం కావాలనుకుంటున్నారా? దయచేసి అభ్యర్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే మీ ఆవేదన, మీ కన్నీళ్ళు, మీ సూసైడ్ లెటర్స్ అవన్నీ వాళ్ళకి మిమ్మల్ని కిరాయి వాళ్ళతో జమ కట్టిరు. మీరు నిజమో కాదో కూడా వాళ్ళకి తెలియదా? మోతీలాల్ని కొన్నారు, జడ్సన్ని కొన్నారు, అశోక్ని కొన్నారు. మిగతా మీడియాకు కళ్ళు ఎక్కడ పోయినా అర్థం అవుతలేదు. రిపోర్ట్ లేదా మీ దగ్గర? వీళ్ళు నిజమైన వాళ్ళు కాదో అంటే మరి అలవాటు పడ్డ బాణం కదా. కిరాయిలను తెప్పించుకొని కిరాయిలు ఇచ్చి మీరు గత 5 ఏళ్ళకెళ్ళి మరి మీరు చేసిన పోరాటం అంటే మీరు చేసి ఉంటారు కదా, మరి అవన్నీ మరి కిరాయిలతో చేసి ఉంటారు. అంటే అందుకనే మీకు ఎప్పుడు ఈ మూటలు ముడుపులు ఇవి తప్ప మీకు ఇంకా రెచ్చగొట్టుడు తప్ప ఇంకేం అర్థమవుతుంది. బట్ బహుపరాక్ తస్మాత్ జాగ్రత్త, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. మన సీటు పదిలం కాదు, అది గుర్తుపెట్టుకుంటే. ఎందుకంటే ఆ సీటు ఉంచాలో ఊడగొట్టాలో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. కానీ నిరుద్యోగులకు నేను చెప్పేది, విద్యార్థులకు ఒకటే మాట, దయచేసి రెచ్చిపోకండి, సమన్వయం పాటించండి. మిమ్మల్ని కిరాయిగాళ్ళతో పోలుస్తున్నారు కాబట్టి చాలా తెలివిగా ప్రవర్తించండి. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను, సూసైడ్ నోట్లు గ్రూప్లలో వేస్తున్నారు. దయచేసి ఎవ్వరు కూడా అవసరమైతే వాళ్ళ ఉద్యోగం బీకండి, మీ ఉద్యోగాల కోసం. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీరు పోతే ముఖ్యమంత్రికి నష్టమో, మంత్రికి నష్టమో, ఇంకా ఎమ్మెల్సీలకో నష్టమో, కోదండరామ్కో ఏం నష్టం జరగదు. ఇట్లా కంటి తుడుపు చర్యలాగా తోసేస్తారు మీ కుటుంబాలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు గోస. దయచేసి అట్లాంటి ప్రయత్నం చేయకండి, పోరాటం చేయండి, కళ్ళు తెరిపించండి. అవసరమైతే వాళ్ళ సీటు ఊడగొట్టండి, కానీ వాళ్ళ ఉద్యోగం ఊడగొట్టండి మీ ఉద్యోగాల కోసం. కానీ దయచేసి ఎలాంటి పరిస్థితులకు కూడా మీరు పాల్పడవద్దు.